కడప జిల్లా ఎర్రమెల్ల గ్రామానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి భారత మహిళల జట్టులో మెరిసింది. వరల్డ్ కప్లో భారత విజేతగా నిలవడంతో ఆమె కీలక పాత్ర పోషించింది. మారిమూల పల్లెటూరు నుంచి రికార్డు సృష్టించింది ఆమె. పేదరికం, కష్టాలు అన్నింటినీ ఎదిరించి చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంది. ఐసీసీ మహిళా విభాగంలో భారత్కు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించింది. ఆమెనే మహిళా క్రికెటర్ శ్రీచరణి. పేరు సంజీవ కుమారి. మేము ఇక్కడ ఉండబట్టి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ అపార్ట్మెంట్లో కలిసి ఉంటా అన్నాము. ఆ పాప ఇక్కడికి వచ్చేటప్పటికి 7th క్లాస్లో ఇక్కడికి వచ్చినట్లుంది. అప్పటి నుంచి కూడా అమ్మాయి క్రికెట్కి వెళ్తా వస్తూ ఉన్నింది. బాగా ఆసక్తితో పోయేది. క్రికెట్కి పోవటం అంటే ఉదయం 5 గంటలకే వెళ్ళిపోతుంది క్రికెట్ గ్రౌండ్కి. 8 కల్లా ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. మరి కరోనా సమయంలో అయితే పిల్లలతో కలిసి బాగా అక్కడ మా అపార్ట్మెంట్లోనే కింద అందరితో కలిసి బాగా ఆడటం చేయటం. క్రికెటే చిన్నపిల్లలతో బాగా కలిసిమెలిసి ఆడేది. అందరితో బాగా కలిసి ఉంటుంది. అమ్మాయి వరల్డ్ కప్లో ఆడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు నిన్న నైట్ కూడా మీ పక్కింటి అమ్మాయి కదా వరల్డ్ కప్లో ఆడుతూ ఉందని మా బంధువులందరూ ఫోన్ చేసి అడుగుతారు, మా పక్కింటి అమ్మాయే శ్రీచరణి అని అందరికీ మేము చెప్పుకొని చాలా సంతోషిస్తూ ఉన్నాం. అండ్ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి జర్నీకి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ అక్కతో పాటు ఆడేది. 3rd క్లాస్ నుంచి అథ్లెటిక్స్, లాంగ్ జంపు, రన్నింగ్, కబడ్డీ, ఖోఖో అన్నీ ఆడేది. మెయిన్గా 600 మీటర్స్ 3 km బాయ్స్తో పాటు కలిసి చేసేది. ఓకే, అలా వాళ్ళ పీటీ సార్ జర్నీ ఆటను చూసి హైదరాబాద్కి పంపించాడు అనమాట. అక్కడ సాయి అకాడమీలో జాయిన్ చేయించాడు. అక్కడ 2 years నుండి ఇంటర్ చదువుతూ అక్కడే స్పోర్ట్స్ కూడా ఆడేది. ఇండియా ఏ మ్యాచెస్ ఆడింది, ఓకే 1 by 1 ఆడుతా. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు WPLలో సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ 2 matchesలో వాళ్ళు ఛాన్స్ ఇచ్చారనమాట. బెంగళూరు అండ్ ఆపోజిట్ బెంగళూరుకి అండ్ ముంబైకి ఆడింది. అక్కడ మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ బట్టి ఇండియా వాళ్ళు శ్రీలంక టూర్కి సెలెక్ట్ చేశారు. అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేసింది. తర్వాత సో ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఇంగ్లాండ్లో T20 సిరీస్ ఆడింది. తర్వాత అక్కడ కూడా ODI ఆడింది. సో జర్నీ ఛాన్స్ మిస్యూజ్ చేసుకోలేదు. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అక్కడ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసి ఇండియాకి వరల్డ్ కప్ సాధించడంలో తన వంతు కృషి చేసింది. సో ఫైనల్లీ మన టీం ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది, ఫస్ట్ వరల్డ్ కప్. సో అందులో జర్నీ భాగమైనందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మన జిల్లాకి, మన స్టేట్కి కూడా మంచి పేరు తెచ్చింది. సో మొత్తం ఫ్యామిలీ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. వరల్డ్ కప్ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా. ఇక్కడ కాలనీలు అందరూ బాగా సంతోషంగా బాగా ఉన్నారు. మా చుట్టాలు కూడా బాగా అడిగి బాగా ఆడిందిరా, బాగా పేరు తెచ్చింది మీ కూతురు అని సంతోషపడుతున్నారు. వాళ్ళు కూడా మా వాళ్ళ బంధువులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదే ఎంకరేజ్ అంతా చేస్తున్నారు. బాగా చాలా సంతోషంగా ఉంది మాకు కూడా, మా ఆయనకు, నాకు, మా పిల్లలకు అందరికి. చిన్నప్పటి నుంచి RTPలో DEV స్కూల్లోనే చదువుతాను. నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చదివింది. మళ్ళీ ఈడించి ఇంకా ఖోఖో ఇవన్నీ ఆడుతా ఇంకా హైదరాబాద్లో అక్కడ అకాడమీలో జరిపించినారు. నరేష్ PT సార్ నరేష్ సారు జరిపించినారు. అక్కడ ఆడి అక్కడనే అక్కడనే ఇంటర్ కూడా చేసి వచ్చింది లేపాక్షిలో. మళ్ళీ క్రికెట్ చేరినాక ఇక్కడ వీరపాయ మండలంలో డిగ్రీ కాలేజ్ చదివింది. అక్కడ మంగళగిరిలో రాష్ట్రానికి సెలెక్ట్ అయింది క్రికెట్. ఇంకా వరల్డ్ కప్కు అదే ఇండియాకి సెలెక్ట్ అయ్యి వరల్డ్ కప్ గెలిచి సంతోషంగా హ్యాపీగా బాగా అందరము కాలనీ వాళ్ళందరంతా సంతోషంగా ఉన్నాము అని చెప్పుకుంటారు. నా పేరు అరుణకుమారి. మేము ఫస్ట్ నుంచి ఒక లైన్లో ఉన్నాము. అమ్మాయి బాగా కలిసిమెలిసి బాగా అందరితో బాగుంటుంది. అమ్మాయి ఉదయం నుంచి బాగా క్రికెట్ ఆడడం, బాగా అందరితో బాగుంటుంది. అమ్మాయి గెలిచినందుకు గర్వకారణంగా మాకు కడప జిల్లాకి గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది మాకు అందరికీ. నా జర్నీ మేము ఎంత హ్యాపీగా ఉన్నాము. RTPకి అంతా సంతోషంగా ఉన్నాము మేము. బాగా అందరు హ్యాపీ.